హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అలాగే మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని ముందుగా నేను ఈరోజు ఇలా పూజ చేసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అయితే వీడియోని ఎండింగ్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ వల్ల మరొక 10 మందికి ఉపయోగపడుతుంది. అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు శనివారం కదండి. శనివారంతో పాటు ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఈ ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేయాలో క్లియర్గా చూపించబోతున్నానండి. అలాగే పూజ చేస్తూ వివరంగా వివరిస్తాను. అయితే మన హిందూ ధర్మంలో దీపారాధన చాలా శక్తివంతమైనది. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా చాలా పవిత్రంగా మారిపోతుంది. ముక్కోటి దేవతలు అందరూ ఆ దీపం వెలుగులోనే నివసిస్తారు. కాబట్టి ఎవరైతే అన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారో అలాంటి ఇంట్లో దేవత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ కలుగుతాయి. ఇంట్లో పూజ చేయాలంటే ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కానీ లేదా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తాయి. భద్రపాద మాసంలోనే శుక్ల పక్షంలో ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీన శనివారం నాడు అంటే ఈరోజేనండి పరివర్తించిన ఏకాదశి వచ్చింది. కాబట్టి ఏకాదశి అంటేనే విష్ణుదేవుడికి చాలా ఇష్టమైన తిథండి. అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ శనివారం రోజున ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మీరు బంగారం ధనం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అంతా కూడా కోటి పుణ్య ఫలితాలను పొందుతారు. ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటారో ఆ వెంకన్న అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. లేదండి సపరేట్గా ఒక పీటను ఏర్పాటు చేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పీట సపరేట్గా పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఆ పీటకి చక్కగా పసుపు రాసుకొని బియ్య పిండితో పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసుకొని కొంచెం పూలు పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుందో. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులు: 1 తులసి మాల తప్పనిసరిగా ఉండాలండి. అలాగే బియ్య పిండితో చేసిన దీపాలు, అలాగే తులసి మాల లేనట్లయితే తులసి ఆకులనైనా సరే ఈ పూజలో ఏర్పాటు చేసుకుని స్వామివారికి పూజ చేసుకోండి. అలాగే హారతి సమర్పించడానికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలండి. పచ్చకర్పూరం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన, అలాగే పచ్చకర్పూరంతో హారతిస్తే స్వామివారు సంతోషపడతారు. ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో నిండుగా ఉంటుంది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయని మన పండితులు చెప్తున్నారు. ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసొచ్చాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకునే ఉంటారు. ఇక్కడ నేను స్వామివారి పటాన్ని పెట్టుకున్నానని చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నాను.
పూజలో తులసిమాల తప్పనిసరిగా ఉండాలని చెప్పా కదండి. స్వామివారికి చక్కగా తులసిమాలతో అందంగా అలంకరించుకున్నాను. ఇక్కడ స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నానండి. అలాగే గణపతి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర వెంకటేశ్వర స్వామి సింగిల్గా ఉన్న ఫోటో మాత్రమే ఉంది. లక్ష్మీదేవి కలిసి లేరండి. అందుకని లక్ష్మీదేవిని సపరేట్గా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను. మీ దగ్గర కనుక వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్న పటాన్ని నేనే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా తులసిమాలతోటి, పుష్పాలతోటి, పూలమాలతోటి అమ్మవారిని, స్వామివారిని అందంగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఆవునేని వడ్డించుకొని 2 దీపారాధన కుందులను కూడా అటు ఇటు 2 వైపులు పెట్టుకున్నాను. అలాగే శంకుచక్ర దీపాన్ని కూడా పసుపు, గంధం, కుంకుమ అందంగా పెట్టుకొని అలంకరించుకున్నాను. అలాగే కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా చెప్పినట్లయితే పిండి దీపాలను కూడా నేను అలంకరించుకున్నానండి. స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం కదండి. అందుకని ఇక్కడ నేను పిండి దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను. అందులో శనివారము అలాగే ఏకాదశితో కలిసి వచ్చిందండి. ఇది ఇలాగా శనివారం ఏకాదశి రావాలంటే చాలా కష్టం. ఎప్పుడో ఒకసారి వస్తుంది తప్ప మళ్ళీ రాదు. ముందుగా మనం ఏ పూజ చేసినా ఆ విఘ్నేశ్వరుని తలుచుకోవాలి కాబట్టి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. ముందుగా అయితే నేను 2 వైపులా పెట్టుకున్న దీపారాధన కుందులకి ఆవునైనా వడ్డించుకొని ఒత్తులు వేసుకున్నా కదండి. ముందుగా గణపతిని పూజించే ముందు ఆ 2 దీపారాధన కుందులను అగరబత్తులతో కానీ లేదా ఏకహారతితో కానీ దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ గణపతికి, ఆ విఘ్నేశ్వరికి మనం చేసే పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి విజ్ఞానాలు లేకుండా, ఏమైనా తప్పులు ఉన్నా క్షమించి స్వామి అని స్వామివారికి పసుపు, కుంకుమలు, గంధము, అక్షింతలు సమర్పించి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని దండం పెట్టుకోవాలి. ఇలాగా ఆ విఘ్నేశ్వరుని శ్లోకాలు ఉంటే శ్లోకాలు చదువుకోండి. లేకపోతే ఆ విఘ్నేశ్వరుని మనసులో తలుచుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది. ఆ స్వామివారికి పూజ చేసిన అనంతరము తర్వాత పిండి దీపారాధనలో కూడా ఆవునేని వడ్డించుకొని ఒత్తులను అయితే వేసి దీపారాధన కూడా చేసుకున్నానండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తుల ధూపం సమర్పించాలి. లక్ష్మీదేవి దగ్గర కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ పిండి దీపారాధన అనేది నేను ఎలా చేసుకున్నాను అంటే బియ్య పిండిలో కొంచెం బెల్లము, అరటిపండు, ఆవు నెయ్యి, ఆవు పాలు వేసుకొని బాగా ముద్దలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలాగ కొంచెం సేపు నానబెట్టుకుంటే బాగా వస్తాయి. అంటే క్రాక్స్ అలాగ ఏమీ లేకుండా పిండి దీపాలకి చక్కగా నిలబడి ఆవు నెయ్యి అంతా ఉండేంత వరకు కూడా బాగా నీట్గా వెలుగుతూ ఉంటాయి. దీపారాధన చేసుకున్న అలాగే పుష్పాలతోటి దీపారాధన కుందుల దగ్గర, లక్ష్మీదేవి దగ్గర అలాగ అందంగా అన్నీ అలంకరించుకుంటున్నాను. చక్కగా పిండి దీపారాధన దగ్గర కూడా కొన్ని అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ ప్రారంభించుకోండి. మీ దగ్గర తులసిమాల లేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టండి. ముఖ్యంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి నగలతో అలంకరించుకున్నా కూడా చాలా మంచిదండి. ఇక్కడ నా దగ్గర అలాంటివి ఏమీ లేవు కాబట్టి స్వామివారికి చక్కగా పూసల మాలతో అలంకరించుకున్నాను. ఇలా అలంకరిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని మన పండితులు చెప్తున్నారు. అలాగే స్వామివారికి తులసి ఆకులు అలాగే పుష్పాలు 2 కలిపి చక్కగా నేను గోవిందనామాల పూజ చేసుకున్నా అండి. స్వామివారి పాదాల దగ్గర కొన్ని తులసి ఆకులు వేసుకుంటూ గోవిందనామాలు చదువుకున్నాను. ఈరోజు తులసి ఆకులతో పూజ చేసుకున్నట్టే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయని మన పండితులు చెప్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు. అలాగే కనుక కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కనుక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తున్నారు. అప్పుల సమస్యలు ఉండవని కూడా చెప్తున్నారండి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయని మన పండితులు అంటున్నారు. కాబట్టి మీ దగ్గర ఈ నువ్వుల నూనె కానీ లేదా
ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఉన్నట్లయితే పిండి దీపాల్లోనూ నెయ్యిని కానీ ఆవు నెయ్యిని కానీ వడ్డించుకొని చక్కగా ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి. ఇలా దీపారాధన వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారంట. దీపం వెలిగించడానికి దీపానికి కొన్ని అక్షంతలను వేసి పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారని మన పండితులు చెప్తున్నారు. అలాగే గోవిందనామాలను చదువుకుంటే ఇంట్లో పూజ చేస్తూ చాలా మంచిది. గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఈరోజు స్వామివారికి బెల్లంతో చేసిన పానకం అలాగే వడపప్పు సమర్పిస్తే చాలా మంచిదండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము. స్వామివారికి అలాగే ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షంతలను వేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. చివరగా 3 ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఇలా వేయటం వల్ల ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారాలు ఏమిటంటే, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. అలాగే ఈ ఏకాదశి రోజున విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఏకాదశి రోజున అలాగే మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మన పండితులు చెప్తున్నారు. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కూడా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు సంపాదన అనేది లభిస్తుందని మన పండితులు చెప్తున్నారు. అలాగే మరొక విషయం చెప్పడం మర్చిపోయానండి. దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కనుక తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఆయుష్ పెరుగుతుంది. అలాగే పడమటి ముఖంగా దీపారాధన వెలిగిస్తే కనుక డబ్బు సమస్యలు ఉండవని మన పండితులు చెప్తున్నారు. అలాగే ఉత్తరం ముఖం దీపారాధన వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పండితులు చెప్తున్నారు. ఇక ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయండి. కాబట్టి ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కనుక ఉదయం పూట చేయడం కుదరని వాళ్ళు కనీసం సాయంత్రం సమయంలో చేసుకోండి. ఎందుకంటే శనివారము ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి మళ్ళీ రాదు. కాబట్టి ఇలాంటి రోజు కనుక స్వామివారిని పూజలు చేసుకున్నట్టయితే మన ఇంట్లో ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి. నా పూజా విధానం బ్రహ్మముహూర్తంలోనే కంప్లీట్ అయిందని మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. నా పూజా విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.